ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు బెదిరింపు కాల్ వచ్చింది. రేఖా గుప్తాను చంపేస్తామంటూ గజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఆగంతుకుడు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు సీఎం భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు బెదిరింపు కాల్ వచ్చింది. రేఖా గుప్తాను చంపేస్తామంటూ గజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఆగంతుకుడు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చంద్ర, దాదాపు మనకు ఢిల్లీ సీఎం కి చంపుతామంటూ కూడా బెదిరింపు కాల్ రావడం అన్నది అది నిన్న రాత్రి 11 గంటలకు ఈ ఫోన్ కాల్ వచ్చినట్లుగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే అంగతుడు అంటే ఎవరైతే ఫోన్ కాల్ చేశారో ఆ ఫోన్ కాల్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టడం కొరకు ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటిది సమాచారాన్ని ఎక్కడ కూడా బయట పెట్టలేదు. కానీ దీనికి సంబంధించినటువంటిది ఈ ఫోన్ కాల్ వచ్చినటువంటిది గజియాబాద్ నుంచి వ్యక్తి అంటే పోలీసులకు కాల్ చేసినటువంటి నిందితులు గజియాబాద్ ఏరియా, ఇది మనకు యూపీకి సంబంధించినటువంటి ఏరియా అవుతుంది. ఇక్కడి నుంచి రాత్రి 11 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ నిందితుడు ఎవరు అన్నది మాత్రం ఇప్పటి వరకు గుర్తించలేదు. కానీ ఏదైతే ఫోన్ కాల్ చేసినటువంటి సమయంలో ఆ ఫోన్ కాల్ చేసి అతన్ని ఐడెంటిఫై చేసేంత లోపలనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. అతన్ని ఏదైతే గజియాబాద్ నుంచి వచ్చింది అన్నది మాత్రము అక్కడ ఐడెంటిఫై చేశారు. కానీ వ్యక్తి ఎవరన్నది ఇంకా ఇప్పటి వరకు కూడా సమాచారం అందలేదు. అయితే దీనికి సంబంధించినటువంటిది దాదాపు మనకు గత కొన్ని రోజుల క్రితమే ఢిల్లీకి సంబంధించినటువంటిది ఉద్యోగ్ భవన్, ఢిల్లీలో చాలా కీలకమైనటువంటి ప్లేసెస్ అనుకోవచ్చు. ఏదైతే పరిపాలనకు సంబంధించినటువంటి ఉద్యోగ్ భవన్ మే 30వ తేదీన 3 గంటలకు కూడా ఒక నిందితులు ఫోన్ చేసి దీంట్లో బాంబులు పెట్టినారు అన్నటువంటి ఒక సమాచారాన్ని ఇవ్వడంతో కూడా అప్పుడు కూడా వెంటనే అలర్ట్ కావడం జరిగింది. ఇలాంటి మెయిల్స్ రావడంతో అప్పుడు కూడా ఉద్యోగ భవన్ లో కూడా మొత్తం అంతటినీ కూడా ఖాళీ చేసి బయటికి పంపించినటువంటిది చూసాం. అలాంటివి ఈ రోజు కూడా అంటే నిన్న రాత్రి ఏదైతే రేఖా గుప్తా ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకి అంటే నివాసానికి ఏదైతే ఆమె ఉండేటటువంటి ఏరియాలో బాంబు పెట్టామో ఆమెను హత్య చేస్తామంటూ కూడా ఇక్కడ పీసీ అంటే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వ్యక్తులను ఇప్పటి వరకు కూడా ఐడెంటిఫై చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరైతే ప్లేస్ ఉందో అది గజియాబాద్ అన్నది మాత్రమే ఇప్పటి వరకు క్లియర్ గా అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా దాదాపు ఢిల్లీ సీఎం గా రేఖా గుప్తా 100 రోజులైంది, అంటే 100 డేస్ అయింది ఆమె సీఎం పదవిని చేపట్టిన తర్వాత. ఆమెకు అధికార నివాసం కూడా ఏదైతే రాజ్ భవన్ దగ్గరే ఆమె నివాసం ఉంది. ఇప్పుడు ప్రస్తుతము ఆమె దాదాపు కొద్దిగా నివాసాన్ని కూడా రూట్ అంటే ఈ రోజు మార్చేటటువంటి ప్రయత్నం కూడా ఉంది. దానికి సంబంధించిన కూడా కొద్దిసేపటి క్రితం కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఆమె నివాసానికి సంబంధించినటువంటి సెక్యూరిటీని కూడా ఒకవైపు పెంచడం జరిగింది. మరి కొంతవైపు ఈ ఏదైతే ఫోన్ కాల్ రావడము దీంతో కూడా ఆ వ్యక్తిని గుర్తించలేకపోవడము కొంత సెక్యూరిటీని పెంచినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.